యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ 14వ లియో పాపు గారు 2025 జూలై 6న సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుండి చేసిన ఏంజెలస్ సందేశంలో మనందరికీ 5 ముఖ్యమైన ధ్యానాంశాలను అందించారు. మొదటిది, ప్రపంచ నలుమూలలకు సువార్త బోధన. యేసు తన 72 మంది శిష్యులను పంపినట్లు మనం కూడా సువార్తను ప్రతి చోట పంచాలి. దేవుని ప్రేమ అందరికీ, ఏ వర్గమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, దేవుని ప్రేమ అందరికీ అందించబడాలి. రెండవది, పంట ఎక్కువ పనివారు తక్కువ. యేసు చెప్పినట్లు పంట ఎక్కువ కానీ పనివారు కొద్దిమంది. ఈ లోకంలో చాలామంది మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు, కానీ వారిని నడిపించే సత్యాన్ని పంచే పనివారు తక్కువగా ఉన్నారు. మూడవ అంశము, పూర్తి నిబద్ధతతో జీవించాలి. కేవలం పేరుకు క్రైస్తవులు కావడం కాకుండా ప్రతిరోజు క్రీస్తును అనుసరిస్తూ జీవించాలి. మన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మన కుటుంబం, పనిస్థలం, సమాజం అన్నిటిలోనూ సాక్షులుగా జీవించాలి. నాలుగవ అంశము, ప్రార్థన శక్తియుతమైన మార్గం. దేవునితో మన సంభాషణ ప్రార్థన చాలా ముఖ్యమైనది. గొప్ప ప్రణాళికల కంటే యేసుతో మమేకమై ఉండే జీవితం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. ఐదవ అంశము, మరియమాత మన ఆదర్శం. ఆమె దేవుని పిలుపుకు అవును అని చెప్పినట్లు మనం కూడా దేవుని చిత్తాన్ని అంగీకరించి మరియమాత వలె ఆనందంగా సేవ చేయగలగాలి. ఆమె మన కోసం మధ్యవర్తిత్వం చేయాలని ప్రార్థించుదాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.